మిత్రభేదం పంచతంత్ర కథల్లోకి స్వాగతం. ఇంతకుముందు మనం సంజీవకుడి ఎలాగైనా పింగళగుడికి దూరం చేయాలి, వాళ్ళిద్దరి మధ్య మిత్రభేదం సృష్టించాలి అన్న ఉద్దేశంలో దమనకుడు ఒక వడ్రంగి సింహం కథ చెప్పడం మనం చెప్పుకున్నాం. తదుపరి సంజీవకుడి మాటలు విని పాచిక పారినందుకు దమనుడు సంతోషించాడు. అయితే పింగళకుడు ఈ విధంగా చెడ్డవాళ్ళ మాటలు విని తను కూడా చెడ్డవాడుగా మారి నాకు అపకారం చేస్తున్నప్పుడు నేను కూడా పోరాడి చస్తాను అని అనడంతో దమనకుడు చాలా సంతోషించాడు. మిత్రమా సంజీవక, నీ శత్రువు అయిన పింగళకుడు నీకన్నా మహాబలవంతుడు. అలాంటి వాడిని ఉపాయంతో జయించాలి. పూర్వం ఒక తీతువు పిట్ట అదేవిధంగా సముద్రుణ్ణి జయించింది, ఆ కథ చెబుతాను అన్న. ఎప్పుడైతే శత్రువు బలవంతుడో ఇప్పుడు శత్రుత్వాన్ని, ఆ మిత్రభేదాన్ని దమనకుడు సృష్టించగలిగాడు. సంజీవకుడికి అంటే ఎద్దుకి, పింగళకుడు సింహానికి మధ్య ఆ సంజీవకుడికి ఉన్నత పదవి ఇవ్వటం నచ్చక సముద్రుడు తీతూ పెట్ట కథ ఏమిటో తెలుసుకుందాం. సముద్ర తీరాన గల ఒక చెట్టు మీద తీతూ పెట్ట ఒక గూడు కట్టుకుని భార్యతో కాపురం ఉంటుంది. ఆడతీతూ కొన్నాళ్లకు గర్భం ధరించింది. నాదా, సముద్రుడు అప్పుడప్పుడు మనమున్న చెట్టు కన్నా ఎత్తుగా పొంగి వస్తుంటాడు. మనం ఈ చెట్టుపై ఉన్నట్లయితే మన గుడ్లు సముద్రంలో కొట్టుకుపోతాయి, వేరే చోటికి వెళ్ళడం మంచిది అని చెప్పి వెంటనే మగతీతు ఓసిపిచ్చిదాన, విష్ణు వాహనమైన గరుత్మంతుడు మనవాడు, ఆయన మన పక్షి కులానికి రక్షకుడై ఉండగా సముద్రుడు మనకేం అపకారం చేయగలడు అన్నది మగతీతు. అంటే ముందు జాగ్రత్తగా ఆడతీతు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము, సముద్రుడు ఎప్పుడైనా పొంగి వచ్చినట్లయితే మన గుడ్లు సముద్రంలో కొట్టుకుపోయే అవకాశం ఉంది, కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే మనం వేరే చోట సుఖంగా ఉండొచ్చు అని చెప్పింది. కానీ వెంటనే మగతీతు వినకుండా, గరుత్మంతుడు మన పక్షి జాతికి చెందినవాడు కాబట్టి అలా ఏం జరగడానికి వీల్లేదు, ఆయన మనకి రక్షిస్తాడు అని చెప్పాడు. హితవు పలికితే వినని మూర్ఖుడు కర్రను వదిలి కింద పడిన తాబేలులాగా చనిపోతాడు, ఆ కథ విను అంటూ ఆడతీతు చెప్పసాగింది. అంటే ఇక్కడ ఆడతీతు ఒకటి చెప్తూ ఉన్నది. ముందుగా ప్రమాదాన్ని, వచ్చే కష్టాన్ని ఊహించి మగతీతువుకి చెప్పింది. ఇక్కడే మనం ఉన్నట్లయితే సముద్రుడు ఏదో క్షణాన పొంగినప్పుడు మనం నష్టపోతామని. కానీ వెంటనే వినకుండా, లేదు మనకి విష్ణువాహనమైన గరుత్మంతుడు రక్షణగా ఉంటాడు, మనకేం జరగదు అని చెప్తాడు. అయితే ఒక మంచి మాట వినాల్సి వచ్చినప్పుడు దాన్ని వేరే రకంగా ఉపాయం చేయకుండా ఏదో జరుగుతుందనే ఉద్దేశంలో అక్కడే ఉండటం అనేది అపకారాన్ని సూచిస్తుందని ఆడతీతు మగతీతుతో అన్నది. నిజానికి ఇక్కడ మగతీతు దాన్ని కొంత పరిగణనలో తీసుకుని ఆలోచించి ముందు జాగ్రత్త అనేది ఆ ప్రమాదాన్ని ఊహించి చేసుకునేటువంటిది. వర్షం రాబోతున్నది అని తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడడం అనేది ముందు జాగ్రత్త చర్య. తర్వాత వర్షం రాకపోవచ్చు, అంత మాత్రాన మనం ముందు జాగ్రత్త తప్పని చెప్పడం. ఏదైనా సరే జీవితంలో జరిగే అనేక సంఘటనలో ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అవుతుంది. అంత మాత్రం చేత తర్వాత అది జరగనప్పుడు అది మనం ముందు జాగ్రత్త నుంచి మనం విమర్శించడానికి వీల్లేదు, అది తక్కువగా దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అది ఇక్కడ మనకి కథలో తెలుస్తున్నటువంటిది.
ఎప్పుడైనా సరే ప్రమాదం ఉన్నది, ఇబ్బంది రాబోతుంది అన్నప్పుడు మనం ముందుగా దాని గురించి ఒక జాగ్రత్త తీసుకోవడం అనేది తెలివిగల పని అవుతుంది. సరే వచ్చాక చూద్దాం అనేది అంత మంచిది కాదు. తీరా వచ్చిన తర్వాత నువ్వేం చేయలేని పరిస్థితి. పరిస్థితి ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. అప్పటికప్పుడు ఆలోచన నశిస్తుంది. ఏమి చేయలేని పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ముందుగా పరిస్థితి సాధారణంగా ఉండకపోవచ్చు, ఇబ్బంది కలగచ్చు అని అనుమానం వచ్చిన వెంటనే జాగ్రత్త పడడం అనేది తెలివైన పనిగా ఆడతీతు, మగతీతు చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతకీ ఏమిటిది ఈ తాబేలు కథ అన్నట్లయితే, ఒక గ్రామంలో ఒక కొలను ఉంది. ఆ కొలంలో నిర్మలమైన నీటితో, అలాగే కలువ పూలు వాటితో కళకళలాడుతుంది. అందులో కంబగ్రీవుడనే తాబేలు, వికట సంకటములనే హంసలు ఎంతో స్నేహంగా నివసిస్తున్నాయి. ఆ మూడు కూడా వాటి మనసులు కలిసి, మూడు సాధువులే కాబట్టి ఒకళ్ళకొకళ్ళకు అపకారం చేసుకోకుండా సరే స్నేహంగా ఉంటుంది. ఒకనాడు హంసలు తాబేలు ఇలా మాట్లాడుకున్నాయి. తాబేలు మిత్రమా, ఈ కొలను క్రమక్రమంగా ఎండిపోతుంది కనుక వేరే కొలనికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని హంసలన్నాయి. వెంటనే తాబేలు అనేది, అయ్యో మనం చిరకాలంగా మిత్రులుగా ఉంటున్నాం, చక్కగా ప్రతిరోజు కూడా కలుసుకుంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం, మరి అటువంటి పరిస్థితిలో మీరు వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను కాబట్టి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని. ఇవంటే ఎగిరి వెళ్ళగలుగుతాయి, తాబేలు ఎలా రాగలుగుతుంది, దాంతో ఎలా ప్రయాణం చేయగలుగుతాం అని ఇవి ఆలోచించి ఎందుకంటే ఆలోచన చేసి మేధస్సుని కొద్దిగా మధిస్తే తప్పనిసరిగా ఏదో ఒక ఉపాయం దొరుకుతుంది అనేది కూడా ఈ కథలో మనకి బాగా తెలుస్తుంది. ఊరికే సమస్య వచ్చినప్పుడు ఊరినే కంగారు పడిపోయి, ఆందోళన పడిపోయి, కింద మీద పడిపోయి లబోదిబ్బోమన్నందువల్ల ఉపయోగం ఏం లేదు. వెంటనే దానికి తగ్గ మేధస్సుని ఉపయోగించాలి. ఏంటి దీనికి ఉపాయం, ఏంటికి సమస్య పరిష్కారం? ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం దిశగా మనం ఆలోచించినట్లయితే మేధస్సుని మధిస్తే తప్పనిసరిగా ఉపాయం వస్తుంది అన్నది విష్ణు శర్మ కథల ద్వారా మనకి అనేక కథల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈ రెండు హంసలు కూడా ఆలోచించాయి, ఎలాగా ఈ తాబేల్ని మనం మన కొనలకి తీసుకెళ్లాలని ఆలోచించిన వెంటనే అప్పుడు ఒక ఉపాయం తట్టింది. సరే వాటితో చెప్పాయి, మిత్రమా మేమిద్దరం కూడా ఒక కర్రని అటు ఇటు నోటితో కరిచి పట్టుకుంటాం. నువ్వు కర్ర మధ్యలో నీ నోటితో ఆ కర్రని కరిచి పట్టుకో, మేము ఎగురుతూ వెళ్తాము, అక్కడికి మనం ఆ కొలనికి చేరుదాము, అక్కడ మరలమండి సాధారణ జీవితాన్ని ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు అని చెప్పి ఉపాయం చాలా నచ్చింది, బాగుంది. చక్కగా ఆ రెండు కరిచి పట్టుకున్నాయి. మధ్యలో తాబేలు కూడా నోటితో కరిచి పట్టుకుంది. సరే హంసలు గాల్లోకి లేచాయి. నెమ్మదిగా అవి ముందు హెచ్చరించాయి. ఈ సందర్భంగా నువ్వు తాబేలుని హెచ్చరించాయి. ఈ సందర్భంగా నువ్వు ఏం చేయకూడదు అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం జరిగినా కూడా నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించద్దు, నోరు తెరవడానికి ప్రయత్నించద్దు. ఎటువంటి విషయంలో మర్చిపోయి ఏదన్నా పొరపాటున నోరు తెరిచావంటే ప్రమాదం జరుగుతుంది, నువ్వు జారిపడే అవకాశం ఉంది అని చెప్పేసి అవి ఎగిరే ముందు హెచ్చరించాయి. సరే తర్వాత అలాగే అని ఈ తాబేలు అన్నది మూడు కూడా గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అయితే ఒక గ్రామం మీదుగా వెళ్తున్నప్పుడు ఆ కింద ఉన్నటువంటి పిల్లలు పెద్దలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ అరవడం మొదలుపెట్టారు. ఈ తాబేలు అలా వెళ్ళటం వింతగా అనిపించింది. ఈ వింత వాతావరణానికి అక్కడ వాళ్ళందరూ కూడా అరుపులు కేకలు వేసేసరికి దీనికి ఈ అరుపులు కేకల సందట్లో దీని మతి కొద్దిగా తప్పి ఏంటి సందడి అని అడుగుదామని నోరు తెరిచింది అంతే, అలా జారుతూ కింద పడిపోయి చనిపోయింది. అంత హెచ్చరించినప్పటికీ కూడా దాన్ని వదిలేసి కేవలం ఒక ఆతృత జనించింది. ఏంటి సందడి అనేది ఆతృత. ఈ ఆతృత కూడా అతి ప్రమాదకరమైనది. ఈ ఆతృత తీవ్రమైతే ఆలోచన నశిస్తుంది. అంచేత ఆతృతను ఆతృత జనించిన వెంటనే ఆలోచనతో అదుపు పెట్టాల్సి ఉంటుంది.
అనేక విషయాల్లో మనకి ఆతృత పుడుతూ ఉంటుంది. అయితే ఆలోచనతో దాన్ని అదుపు చేసుకోకపోతే, ఈ ఆతృతతోటి మనం చేసే పనులు తప్పనిసరిగా వికటించి మనకి విషాదాన్ని మిగిల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఉపాయాన్ని మనము అమలు చేస్తున్నప్పుడు, మేధను మధించాము, ఒక ఉపాయం వచ్చింది. ఏదైనా మనం కష్టంలో ఉన్నప్పుడు, ఆ ఉపాయాన్ని మనం అమలు చేసే క్రమంలో దాన్నించి మనం అపాయం పొంచి ఉంటే దాన్ని మనం గమనించుకు తీరాల్సిందే. ఉపాయంలో అపాయం గూడా ఉండే అవకాశం ఉంటుంది గాబట్టి, అలాంటి ఉపాయాన్ని అమలు చేస్తున్నప్పుడు ఏదైనా అపాయం గూడా వచ్చే అవకాశం ఉందని ముందు తెలిసినప్పుడు, తాబేలుకి తెలుసు గూడా. తెలిసి గూడా ఆతృత కొద్దీ ఆ గోల ఏమిటో తెలుసుకోవాలని ఆతృత కొద్దీ అక్కడ ఈ సందర్భం కాదు, హెచ్చరించాయి. తనకు కూడా స్వయంగా తెలుసు ఏం జరుగుతుందో. ఇన్ని తెలిసినప్పటికీ కూడా కేవలం మనసు భ్రమించి నోరు తెరిచేసరికి అది కింద పడి చనిపోవాల్సిన పరిస్థితొచ్చింది. అంచేత ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఉపాయం గురించి ఆలోచించాలి. ఉపాయం అమలుపరిచే క్రమంలో అందులోంచి వచ్చే ఇబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకు తీరాల్సిందే. ఉపాయం గదా అని చెప్పి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. దానికి సంబంధించి ముందు జాగ్రత్తలుంటాయి మళ్ళీ. వాటిని గూడా మనం అమలు చేసుకోవాల్సిందే. అలా చేయకుండా ఆతృత కొద్దీ దాన్ని ఉపాయాన్ని అమలు చేసే క్రమంలో అపాయాన్ని పక్కన పెట్టి మనం ఆదమరిచి ఉన్నట్లయితే, మైమరిచి ఉన్నట్లయితే తప్పనిసరిగా అపాయం వస్తుంది అనేది ఈ కథ ద్వారా మనకి తెలిసినటువంటి సత్యం. కాబట్టి ఎప్పుడైనా సరే ముందు జాగ్రత్త చర్య అనేది చాలా అవసరం. ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. ఈ హంస, తాబేలు కథ చెప్పి తాబేలు మాదిరిగానే చెప్పిన హితవు ఎవరికైనా వినకపోతే అదే గతి పడుతుంది. అంచేత హితవు అంటే ఒక ఆలోచన, ఒక బుద్ధి, ఒక ఉపాయము విన్నప్పుడు, ఆ ఉపాయంలో వచ్చే వాటిని కూడా చర్చించిన తర్వాత ఆదమరచో, మైమరచో చేసినట్లయితే తప్పనిసరిగా అపాయం వస్తుంది అనేది ఈ కథలో మనకి తెలుస్తున్నటువంటి నీతి. ఇదంతా కూడా సంజీవకుడు దమనకుడితో చెప్పడం అనేది జరుగుతున్నది. సరే ఈ కథకి విన్న తర్వాత ఇదే విధంగా పూర్వం ఒక చేప మిత్రుడు చెప్పిన మంచి మాటల వెనక ప్రాణం పోగొట్టుకున్న కథ గూడా మరొక కథ మనం మళ్ళీ నెక్స్ట్ కథలో మనము చెప్పుకుందాం.